పాకిస్తాన్ అన్ని రకాలుగా భారత్ దెబ్బ కొడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన అనేక మందిని భారతీయుల దేశంలో ఉన్నటువంటి ఆ పాకిస్తాన్ సపోర్టర్స్ని పాకిస్తానీలని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది 48 గంటల ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంకా భారతదేశంలో ఉంటూనే పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్ని కొంతమంది వ్యక్తులని సైతం ఇక్కడి నుంచి పంపించేందుకు సిద్ధమైంది. సో భారతదేశంలో ఉండడమే కాదు, భారతదేశంలో కూడా వారి ప్రసారాలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం వాటిని నిలిపేసినట్టుగా నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. పాకిస్తాన్కి చెందినటువంటి 16 యూట్యూబ్ ఛానల్స్ పైన ఉక్కుపారం మోపింది. భారత్లో ప్రసారం అవుతున్నటువంటి 16 పాక్ యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాక్ న్యూస్, పాక్ ఎంటర్టైన్మెంట్ మీడియా పైన కూడా వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు సోషల్ మీడియా ఛానల్స్ పైన కూడా, జర్నలిస్టుల పైన కూడా నిషేధం విధించింది. మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఛానల్ పైన కూడా నిషేధం విధించారు. ఇండియాకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వీడియోలు ఈ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న నేపథ్యంలో మతపరమైనటువంటి సున్నితమైనటువంటి కంటెంట్ తప్పుదో పట్టించే కథనాలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలోనే వీరందరిపైన వేటేసినట్టు తెలుస్తోంది.